అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కాకినాడ పోర్టు చుట్టూ రాజకీయం నడుస్తుంది. స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్టు మారిందంటూ స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించడం సంచలనంగా మారింది. వైసీపీకి కౌంటర్ ఇవ్వగా వీటికి కొనసాగింపుగా మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయం హాట్గా సాగుతోంది. పాలనలో తనదైన ముద్ర వేస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై తనదైన దూకుడుతో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. ఎక్కడిదాకా ఎందుకు? కాకినాడ పోర్ట్ కేంద్రంగా పేదల బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్న వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. యాంకరేజ్ పోర్టులోని బార్జీలో పట్టుబడిన బియ్యం నిల్వలను పరిశీలించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇందుకోసం ప్రత్యేక టాగ్లో సముద్రంలో ప్రయాణించిన ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా వెనుక ఎవరున్నారో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్లే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతా ఉన్నాను, మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఒక్క బియ్యంతోనే ఆగరని, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలు సైతం రవాణా చేస్తారని మండిపడ్డారు. స్మగ్లింగ్ నేర ప్రవృత్తికి అలవాటు పడితే ఆర్డీఎక్స్, ఆయుధాల సరఫరా లాంటివి చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టు కానీ ఏ పోర్టు అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. దీనికి నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారులు షిప్, అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, 6 కంపార్ట్మెంట్స్, 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. రేషన్ మాఫియాది చాలా డీప్ నెట్వర్క్ అన్న పవన్ దాని మూలాలను సమూలంగా ఛేదించాలన్నారు. గత ప్రభుత్వంలో ఇదే అంశంపై తాము యుద్ధం చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఇప్పటికీ పరిస్థితులు మారకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు. పెనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. పవన్ పర్యటనపై స్పందించింది వైసీపీ. ఆల్రెడీ కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యం చూసేందుకు పవన్ సాహసోపేతంగా వెళ్లారంటూ సెటైర్లు వేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. పవన్ అసలు ప్రభుత్వంలో ఉన్నారో లేదంటే ప్రశ్నించే పక్షంలో ఉన్నారో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు అంబటి. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్లాడు, వెళితే ఎవరు సహకరించలేదండి. అసలు మీరు ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాల. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్లి అధికారుల మీద విరుచుకుపడేటటువంటి కార్యక్రమం చేశారు. నేను మనవి చేస్తున్నా ఉప ముఖ్యమంత్రి గారికి, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఈ టోటల్ స్కామ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి సంబంధం లేదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలేమో శుభ్రంగా మామూలు తీసుకొని పీడిఎస్ రైస్నేమో మిల్లర్లకు పంపించి ఆ మిల్లర్ల దగ్గర నుంచి వాడల్లోకి ఎక్కించి
పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మీరేమో అధికారుల మీద కేకలేసే కార్యక్రమం చేస్తున్నారు. వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు మంత్రి నాదెండ్ల మనోహర్. రేషన్ బియ్యం వ్యవహారంలో పవన్ ఎంతో ధైర్యంగా వ్యవహరించారని ప్రజలు సైతం అర్థం చేసుకోవాలన్నారు. గత 5 ఏళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని ఆరోపించారు నాదెండ్ల. అంతేకాదు కాకినాడ పోర్టులోకి ఎవరిని రానివ్వలేదన్న ఆయన కేవలం 20 మందిని సెక్యూరిటీ కోసం నియమించారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. మొత్తంగా చూస్తే ఏపీ రాజకీయం రేషన్ బియ్యం వైపు నుంచి మళ్లీ కాకినాడ పోర్టు చుట్టూ తిరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.